హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనకి ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రపోజ్డ్ వేకెన్సీ లిస్ట్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. అయితే చాలామంది అభ్యర్థులు ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏ కోర్సు చేసిన వారు వీటికి ఎలిజిబుల్, వేటికైనా ప్రత్యేకమైన కోర్సు చదివి ఉండాలా అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు. సో వారందరి కోసము ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. చాలా క్లియర్గా ఒక్కొక్క దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే పోస్ట్ నేమ్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ముందుగా మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో దీనికి 18 నుంచి 42 సంవత్సరాల వారు ఎలిజిబుల్. ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి, వయోపరిమితి. ప్లస్ యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం జరుగుతుంది. మరి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి BA ఆర్ BSc డిగ్రీ గ్రాంటెడ్ బై ఎనీ యూనివర్సిటీ. ఓకేనా, BA లేదా BSc చేసినటువంటి అభ్యర్థులు, ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇవైతే లేవండి, బట్ దీనికైతే డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిప్యూటీ తహసీల్దార్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ, దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ, ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలి. మరియు ఆర్ లేదా డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండి, మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉన్నాయి ఇందులో. మరి దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్లో. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఓకేనా, సో మరి ఇక్కడ చూసినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్లస్ మనకు లాస్ట్ ఇయర్ గత ఐ థింక్ 1-2 ఇయర్స్ బ్యాక్ ఏం చేశారంటే ఈ యొక్క పోలీస్ ఉద్యోగాలకు, ముఖ్యంగా హై లెవెల్లో ఉన్నటువంటి డిఎస్పీ లేదా ఈ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 2 ఇయర్స్ వయోపరిమితిని కూడా పెంచడం జరిగింది. అంటే 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మరి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ దీనికి కూడా. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండి, ఇవి కూడా ఉన్నాయి ప్రస్తుత నోటిఫికేషన్లో, డిగ్రీ అర్హత దీనికి కూడా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి గ్రేడ్ 1, దీనికి కూడా డిగ్రీ అవసరము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, డిగ్రీ అవసరం దీనికి కూడా.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్, అంటే బీఎస్సీ మ్యాథ్స్, ఓకేనా, బీకామ్ ఎకనామిక్స్, బీఏ ఎకనామిక్స్ లేదా బీకామ్ కామర్స్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలండి. ఇవి కూడా ఉన్నాయి ప్రజెంట్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అంటే ఎల్ఎల్బి చేసిన వారు ఎలిజిబుల్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ మస్ట్ హోల్డ్ ఎ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సీనియర్ ఆడిటర్, ఇవి కూడా ఉన్నాయి. మస్ట్ పాసెస్ ఎ డిగ్రీ, ఓకే, డిగ్రీ ఉంటే చాలు. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్యాచిలర్ బ్రాంచ్ 1 కేటగిరీ 1, ఇది కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా ఉన్నాయి. డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, అంటే బీకామ్ చేసిన వాళ్ళు, బీఏ ఎకనామిక్స్ చేసిన వారు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వారు ఎలిజిబుల్. అండ్ పాసెస్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలంట. ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆఫ్ ఏపీ. ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలంట అండి దీనికి. పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ అయితే ఉంటుంది ఇందులోనే. వెబ్ డిజైనింగ్, ఈ యొక్క ఆఫీస్ ఆటోమేషన్లో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ హైదరాబాద్ అనేటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఇవన్నీ ఉంటాయి. లేదా మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ కంప్యూటర్. అప్లికేషన్ బీసీఆర్, బీఎస్సీ ఆర్ బీకామ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఆర్ బీఏ కంప్యూటర్స్ ఆర్ బీటెక్, బీఏ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఎగ్జామినేషన్ ఎబో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. చూసారండి, దీనికి చాలా అడిగారు. సీనియర్ అకౌంటెంట్కి ఖచ్చితంగా ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలి అని చెప్పేసి. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ షుడ్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్, దీన్ని కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్ 2 అండి, మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ అండి. దీనికి కూడా డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. అండ్ ప్రొవైడెడ్ దట్ ద పర్సన్ హూ పాసెస్ ఎనీ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ అండ్ పాస్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్, దీనికి కూడా మరి ఆఫీస్ ఆటోమేషన్ అయితే సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారండి. ఏపీ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ వారు కండక్ట్ చేసేటువంటిది, ఓకేనా, ఇంపార్టెంట్. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ అండి, డిగ్రీ ఉంటే చాలు. సీనియర్ అకౌంటెంట్స్ ఇన్ ఇన్సూరెన్స్ డిగ్రీ ఉంటే చాలు. జూనియర్ అకౌంటెంట్ అండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్, దీని కూడా బ్యాచులర్ డిగ్రీ చాలు. జూనియర్ అకౌంటెంట్ ఇవి కూడా ఉన్నాయండి, లేబర్ డిపార్ట్మెంట్, బ్యాచులర్ డిగ్రీ చాలు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, సో డిగ్రీ ఉంటే చాలు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ, దీని కూడా డిగ్రీ చాలండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అండి, గ్రూప్ 2 ఇవి బ్యాచులర్ డిగ్రీ చాలు. షుగర్ కేన్ అండ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అండి, దీని కూడా డిగ్రీ చాలు. ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ చాలు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ చాలు దీనికి కూడా. జూనియర్ అకౌంటెంట్ అనగానే మనకి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి, ఓకేనా. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఉండాలి అంటున్నారు. ప్లస్ ఆఫీస్ ఆటోమేషన్ అయితే మనకు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో గైస్, మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి 90% కవర్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కొన్ని 1 or 2 అయితే మనకు లేవు మెయిన్ లిస్టులో, బట్ రిమైనింగ్ అయితే అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఆఫీస్ ఆటోమేషన్ వేటికి ఉండాలో కూడా మనమైతే చూసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ సిలబస్ అయితే ఈ మంత్ ఎండ్కు విడుదల చేస్తామని అంటున్నారు. ఇంకా సిలబస్ అయితే అఫీషియల్గా బయటికి రాలేదండి, ఓకే. ఇంకా ఏమీ కూడా లేదు అఫీషియల్ వెబ్సైట్లో కూడా, ఓల్డ్ సిలబస్సే ఉంది. సో కొత్త సిలబస్ మరి ఏమైనా చేంజెస్ అవుతాయా ఏంటి అనేది ఇంకెవరికి తెలియదు. వన్స్ రిలీజ్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క యాప్లో ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్సు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన టాప్ మోస్ట్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గరే ఉండి మేము ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకసారి డెమో క్లాసెస్ చూడండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే తీసుకోండి, ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.